ప్రైజ్ ద లార్డ్. అవిధేయత. మనమంతా దేవుడైన యెహోవా వలన మన మూలపితరుడైన ఆదాము నుంచి వచ్చిన వారమే. ఆదాము దేవునికి అవిధేయత చూపించాడు. కాబట్టే ఆదాముకి దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నాడు. అవునండి, ఆనాడు ఆదాము మొదలుకుని ఈనాడు మానవ జాతిలో ఏలుబడి చేస్తున్న గుణం ఏంటో తెలుసా? అవిధేయతే. చేయవద్దన్నది చేయడమే మనిషి మనస్తత్వం. దేవుడు ఏ పనైతే చెయ్యొద్దు అని చెప్తాడో అదే చేసేటట్లుగా మన శరీరం మనల్ని పురుకొల్పిస్తుంది. దీనివల్లనే ఆదాముకి దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నాడు. అపోస్తులుడైన పౌలు గారు ఇలా అంటారు కదా, దేవుడు నాకు అనుగ్రహించిన కృపను నేను వ్యర్థం చేసుకోను అని. సౌలుకు తన ఇంటి వారికి దేవుడు సింహాసనం ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ సౌలుకి దేవుడిచ్చిన కృపను నిరర్థకం చేసుకున్నాడు. కాబట్టే ఆ కృప సౌలును విడిచి దావీదు దగ్గరికి చేరుకుంది. అవునండి, దేవుడు మనకిచ్చిన పనంతటిలో కూడా నమ్మకంగా బ్రతకాలి. దేవుడు అప్పగించిన పనంతటిని నమ్మకంగా చేస్తే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దొరుకుతాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. అందుకే మనం బ్రతుకునంత కాలము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను ఎప్పుడూ కూడా వ్యర్థం చేసుకునే వారిగా కాకుండా పౌలు గారిలా మనం జీవిద్దాం. ఆమేన్.